ఒక తల్లికి నవమాసాలు మోసి కని పెంచి పాలిచ్చి తన కంటి ముందు ఒక్కొక్కగా సంవత్సరం పెరుగుతూ ఉంటే ఆడదు కాబట్టి తనకి తెలుస్తుంది పిల్లకి వయసు వచ్చింది, రేపు అమ్మ పెద్ద మనిషి అవుతుంది, బయటలు వేయాలి, కలలు కంటుంది. ఎవరిని పిలవాలి, ఎక్కడ చేయాలి, అమ్మాయికి ఏం బట్టలు పెట్టాలి, ఎలా చేయాలని చెప్పని. ప్రస్తుతం మా పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఇది మా శ్రీవల్లికి ఓనీలేసే ఫంక్షన్ అనుకోండి, ఇవి టీజర్ లాంచ్ది. ఇటువంటి ఉద్వేగమే ప్రొడ్యూసర్లుగా వారు, డైరెక్టర్గా నేను, సినిమాకి మేము తల్లిదండ్రులు. సార్ మరి ఆడియో లాంచ్ మీ స్వయంవరం మొత్తం జిల్లాల వాళ్ళు అందరూ వస్తారు. ద్రౌపది 5 భర్తలు అయితే మా అమ్మాయి ఛాన్స్ ఇచ్చాం. 8 మందినా చేసుకోవచ్చు, 10 మందినా చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలీజ్ పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేస్తాం. సంచేత ఈ టీజర్ ఫంక్షన్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ఏ వామ్ వెల్కమ్ ఫ్రమ్ మై సైడ్. రావయ్య. చందమామ చాలా చాలా బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. ఈ యాక్షన్ సగం స్క్రీన్ మీద చేస్తుంటే ఎంత బాగున్నాయి కెమెరా ముందు. ఈ నా మనసు కారణం కలిగి ఒక చిన్న అబద్ధం ఆడనితోటి నిజం చెప్పేస్తున్నాను. నేను రజత్ కృష్ణని తన ఫోటో చూడగానే ఆడిషన్ కూడా చేయలేదు. ఈ అబ్బాయి మన హీరోని డిసైడ్ అయిపోయాను. బట్ ప్రొడ్యూస్ సాటిస్ఫాక్షన్ ఆడిషన్ చేశాను, కానీ టెన్షన్ పెట్టాను దాన్ని. చాలామంది అడుగుతున్నారు, పెద్ద పెద్ద రికమెండేషన్లు వస్తున్నాయి, ₹1 కోట్లు 2 కోట్లు పెడతా ఉంటున్నారు పెట్టుబడి, మీరు పెడతా ఉంటారు కదా కొత్త హీరోలు అంటే టెన్షన్ ఫీల్ అయిపోయి, సార్ నేను ఒక 50 లక్షలు ఇస్తాను సార్ అన్నాడు. మాట నిలబడతావు కదా అన్నాను. ఆధార్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద లాయరు, చాలా ఫేమస్ లాయరు, డెఫినెట్గా ఇవ్వగలరని మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ కండిషన్ మీద ఒప్పుకున్నాను నేను. అప్పుడప్పుడు బాగా చేసినప్పుడు 50 లక్షల రూపాయలు తగ్గించేవాడిని సెట్ మీద. బాకీ పోనిక 35 లక్షలు బాకీ ఉన్నాడు. సో రాజ్ కుమార్ గారు, వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నారో మాట పుచ్చుకుని మాట కమిట్ అవుతున్నావు. ఏదమ్మా జీరో అయిపోయిందా? సుకుమార్ గారు అన్యాయం అండి. సరే, రిలీజ్ లోపల కొత్త బాకీ దొరకపోతావు చూస్తాను నేను. థ్యాంక్ యూ రజత్, థ్యాంక్ యూ ఫర్ పెర్ఫార్మెన్స్. అండ్ మై నేహా, ప్లీజ్ కమ్ హియర్. ఈ అమ్మాయిని కూడా ఫోటో చూస్తే సెలెక్ట్ చేశానండి. ఈ సినిమాలో కథపరంగా కొన్ని చేయవలసి ఉన్నాయి. షీ హాస్ టు డ్రైవ్ ద కార్ వెరీ ఫాస్ట్. సముద్రంలో కెరటాల్లో షీ హాస్ టు ఫైట్. కార్ డ్రైవింగ్ వచ్చింది. స్విమ్మింగ్ అంటే నేర్చుకుంటున్నానండి, బాగా చేసేస్తాను షూటింగ్ టైంకి. సరే, ఉడిపిలో అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాము. అక్కడ కారులో డ్రైవింగ్ సీన్ తీయాలి, తను డ్రైవ్ చేయాలి. ఎదురుకున్న కారు మీద నిలబడి, రాఘవ ప్లీజ్ నా మాటను కోపంతో వెళ్ళిపోవాలి. సడన్ మూమెంట్లో బ్రేక్ కొట్టాలి అమ్మాయి. ఎంత షార్ప్ కొట్టాలంటే, లేకపోతే రాధమిగా ఎక్కేస్తుంది. కారు దగ్గరికి వచ్చింది, వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని గేర్ ఏది, క్లచ్ ఏది, బ్రేక్ ఏది అని అడుగుతుంది. ఇదేంటి గేర్ ఏది, క్లచ్ ఏది, బ్రేక్ అని అడుగుతున్నాం ఏంటమ్మా అంటే, అదేనండి ఇంకా నేను చేయలేదు. పర్లేదు కదా, మీరు కారు తోసేయండి, అక్కడ ముందే రాయి పెట్టండి, కొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తాను. ఏం చేయాలో పట్టుకుని చెత్త కొట్టాలనిపించింది. కాకపోతే మనిషి కరాటే జూడవచ్చు, దాన్నే కొడత తిరిగి ఏమి చేయలేకపోయాను. సరే సరిపెట్టుకున్నా, ఏదో తీసేసాం సీన్. నెక్స్ట్ సముద్రంలో దెర్ ఇస్ అ ఫైట్. ఈ అమ్మాయికి ఒక క్యారెక్టర్ వచ్చిన సముద్రం కెరటాలు ఉంది. ఉడిపి చాలా బాగుంటుంది, రాక్స్ అయ్యి కెరటాల దగ్గరికి వస్తూ ఉంటాను. నేను సేఫ్టీ మెజర్స్ తీసుకుంటానమ్మా, నేను అడుగు తాడు కడతాను, నేను ఒక కరెక్ట్ లాగైనా చేసేస్తాను. మరి స్విమ్మింగ్ ఇది బాగా ప్రాక్టీస్ చేసావా సముద్రంలోను, బాంబే మెరైనా బీచ్లోను అంటే, బీచ్లో ప్రాక్టీస్ చేయలేదండి. స్విమ్మింగ్ పూల్ బాగా చేసావా? ఆ స్విమ్మింగ్ పూల్లో కూడా చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదండి, 1 ఫీట్ది, దాంట్లో 2 సార్లు దిగానండి కాళ్ళ వరకు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు అవుట్డోర్ ఇక్కడికి వచ్చాము, నేను తెచ్చుకోవాలంటే ఏం చేయాలి నేను నుంచి గట్టిగా తిట్టాను. తిడితే ఇచ్చేసి ఏం చెప్పిందంటే, సార్ నాకు ఒక నైట్ మేర్ ఉందండి, నాకు కనీసం 50-60 సార్లు వచ్చి ఉంటుంది సముద్రంలో పడిపోతున్నట్టు, నీళ్ళు ముళ్ళు చచ్చిపోతున్నట్టును, మీతో వేషం వదులుకోవడానికి ఇష్టం లేక అబద్ధం చెప్పానండి. ఇంకేం మాట్లాడతాను? బట్ అమ్మాయి ఎంత స్పోర్ట్ అంటే, మర్నాడు పొద్దున్నే నేను సముద్రం దగ్గరికి వచ్చేసింది.
ద స్విమ్మింగ్ ట్రంక్ అండ్ స్విమ్మింగ్ దిస్ థింగ్, షార్ట్ తీయండి సార్ అంది. అదేంటమ్మా నీకు ఈత రాదు కదా అన్నాను. పర్లేదు సార్ తీయండి సార్, మీకు మాట ఇచ్చాను, నేను ఒకటి ఇచ్చాను తప్పాను, ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్, ఐ వాంట్ టు డూ ఇట్. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. అప్పుడు నిజంగా నా కళ్ళంట ఆల్మోస్ట్ ఐ వాస్ టచ్డ్ బై హర్ కమిట్మెంట్. వద్దామని వేరే రకంగా మేనేజ్ చేశాను. మూడవది, యాజ్ పర్ అవర్ స్టోరీ, ఈ అమ్మాయి షీజ్ ఏ డాటర్ ఆఫ్ ఎ సైంటిస్ట్. ఒక ఎక్స్పెరిమెంట్ కూర్చోవాలి, బట్టలు లేకుండా కూర్చోవాలి. నేను కథ చెప్పినప్పుడు చెప్పాను, బట్టలు లేకుండా కూర్చోవాలంటే కథ పరంగా ఉంటుందమ్మా, బట్ మీకు స్కిన్ కలర్ క్లాత్ వేస్తాను అని చెప్పాను. బట్ అక్కడ అమ్మాయి ఎంత కమిట్మెంట్ ఉందంటే, సార్ ఐ విల్ డూ టాప్లెస్, అక్కడ స్టాఫ్ తక్కువగా ఉండేలా చూడండి అని షీ హ్యాస్ హర్ వాలంటీర్. చాలా ధైర్యంగా ఒక సునీత గారిని అక్కడ పెట్టి, చాలా తక్కువ మంది మెంబర్స్ని పెట్టి ఆ సీన్ షూట్ చేసాము. ఐ హ్యావ్ టు సిన్సియర్లీ అప్రిషియేట్ నేహా ఫర్ యువర్ బోల్డ్నెస్ ఇన్ దిస్ థింగ్. కానీ నిన్న నా దగ్గర బాంబు పేల్చింది. అప్పటి నుంచి అంటుంది, సార్ ఎవరో పక్క నుంచి ఫోటోలు తీశారు అంటుంది. నేను వచ్చిన దగ్గర నాకు తీసింది ఫోటోలు ఎవరు తీసింది ఎవరో తెలిసింది సార్, మీరు యాక్షన్ తీసుకుంటారా? తీసుకోవద్దు, నేను యాక్షన్ తీసుకుంటాను, నీ ఇష్టం, ఏ యాక్షన్ చెప్పు అంటే చెప్పింది. సార్ హీరో తీసాడండి ఫోటోలు పక్క నుంచి, అతని దగ్గర ఉన్నాయి ఇవి. నేను అడుగుతాను అతన్ని, ఆ ఫోటోలు ఇస్తే మా సినిమాలో లిప్ లాక్ సీన్ ఉంచండి, లేకపోతే తీసేయండి. సో రాఘవ, ఆ సీన్ లేకపోతే సెన్సార్ బాధ్యత కాదు, నీది బాధ్యత. సో సినిమాలో లిప్ లాక్ సీన్ ఉండాలనుకుంటే నువ్వు అమ్మాయి ఫోటోలు అమ్మాయికి ఇచ్చాయి, లేకపోతే ఆ సీన్ నువ్వే బాధ్యుడు అవుతావు. 50 లక్షల రూపాయలు మళ్ళీ ఖాతాలో వస్తాయి. థ్యాంక్ యూ నేహా, థ్యాంక్ యూ. సినిమా అయిపోయిన తర్వాత నా కర్మ. అమ్మాయి అన్నిటికంటే ముందు బాక్సింగ్ నేర్చుకుని వచ్చింది, ఎవరేం అడిగినా అది సేఫ్ సైడ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ అని చెప్పి సామెత ఒకటి ఉందండి. ఈ జన్మలో వచ్చే బంధాలన్నీ కూడా మూలాలు గత జన్మలో ఎక్కడో ఎవరితోనో ఏర్పడి ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి సంస్థ ఉంటుంది ఇది. దాన్ని బేస్ చేసుకుని కథకు ఒక ఆధారం. ఇంకొక ఆధారం ఏంటంటే మనస్సు అండి. మనస్సు అనేది చాలా గొప్పది. విశ్వాంతరాలలో, నక్షత్రాలు, గెలాక్సీస్, నెబులాస్ అన్నీ చూడగలదు, కానీ తనేంటో ఎవరికీ తెలియదు. అడుగడుగు పరమాణు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ చూడగలదు, కానీ ఆ మనసుని ఎవరు చూడలేరు. ఆ మనసునే చూడగలిగితే, దాన్ని కొలవగలిగితే గొప్ప వంటర్స్ చేయొచ్చు. పుడితేనే మనిషి వ్యభిచారి కాదు, దొంగ కాదు, హంతకుడు కాదు. కొన్ని పరిసర ప్రభావాలు అలా మారుతాడు. ఆ మనసును చక్కదిద్దగలిగితే ఎన్నో న్యూరోసిస్ నుంచి, ఎన్నో ఫోబియాస్, మేనియాస్ నుంచి మనిషి క్యూర్ చేయొచ్చు అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో అశోక్ మల్హోత్రా అని ఒక సైంటిస్ట్ దాన్ని ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతాడు. ఆయన దగ్గర స్టూడెంట్ మా కథలో శ్రీవల్లి తను ఎక్స్పెరిమెంట్ చేయించుకుంది, సక్సెస్ఫుల్ మెజర్ చేయించుకుంది. కానీ దానివల్ల రకరకాలటువంటి పరిణామాలు వచ్చినాయి. గత జన్మలో జ్ఞాపకం వచ్చినాయి. గత జన్మలో ఒక లవర్ ఉన్నాడని తెలుసు, ఈ జన్మలో ఒక లవర్ ఉన్నాడు, ఆ లవర్ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాడు. ఇతర మధ్య నలిగిపోయినటువంటి అమ్మాయి తాలూకు కథ ఈ శ్రీవల్లి. మనకి శ్రీహర్షుడు అని చెప్పిన ఒక రాజు తెలుసు కానీ గొప్ప కవి కూడా ఉన్నారండి. నైషధం అని గొప్ప కావ్యం రాశారు ఆయన 16 ఏళ్ల వయసులో. ఆ రాసిన కావ్యం ఎవరికి అర్థం కాలేదు. అందరూ ఏంటి ఇలాగుందేంటి, ఇలా ఉందేంటి అన్నారు. కుర్రోడు బాధపడ్డాడు, వాళ్ళ అమ్మ బాధపడింది. వాళ్ళ మేనమామ వస్తే తమ్ముడికి చెప్పింది, తమ్ముడు ఇలా అంటున్నారా నీ మేనరుడు గురించి అంటే ఆయన చదివాడు. అమ్మ చెల్లి చాలా అద్భుతంగా ఉందమ్మ ఇది, కాకపోతే సామాన్య మనిషికి అర్థమయ్యేలా లేదు, మరి ఏం చేయాలన్నా తమ్ముడు అని అడిగింది. 40 రోజుల పాటు దొండపాత కింద పడుకోబెట్టి దొండకాయ కూర పెట్టు, దొండపొడితో పళ్ళు తోవించు చేసింది. మళ్ళీప్పుడు రాయమని అన్నాడు. స్టాండర్డ్ దగ్గర రాశాడు. దాని పేరు శృంగార నైషధం. పండితులంతా మెచ్చుకున్నారు, అబ్బా ఎంత బాగుంది అని చెప్పాను. నా సుకుమార్ గారికి ఆ దొండకాయ కూర ఇంతవరకు తినిపించలేదు ఎవరు. తినిపిస్తే ఆయన చేసేటువంటి గొప్ప గొప్ప సినిమాల తాలూకు గొప్పతనం అందరికీ అర్థమయ్యి ఉండేది. బట్ ఐఎమ్ షూర్ ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత వాళ్ళ తాలూకు గొప్పతనం తెలుస్తుంది. సుకుమార్ గారు ఇప్పుడు కూడా మించిపోయింది లేదు, కాస్త దొండకాయ తినండి సార్ మీరు.
చాలా గొప్ప గొప్ప మెగా బ్లాక్ లిస్టర్స్ ఇచ్చేస్తారు ఇంకా. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ ఎవ్రీబడి. విష్ మీ అందరి తాలూకు కోఆపరేషన్. అన్నిటికన్నా ముఖ్యంగా మా సునీత గారి గురించి చెప్పాలి, మర్చిపోయాను. మా క్యాషియర్ గారి గురించి చెప్పాలి. మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడూ క్యాషియర్ గారే అంటాను నేను. డబ్బులు వస్తున్నాయా లేదా, ఎంత ఇచ్చాం రసీదు పుచ్చుకోవడం అదే అని పని. మిగతా అదంతా కూడా ఒక తల్లిలా, ఒక చెల్లిలా, ఒక తోబుట్టువులా ఎవరికి ఏ అవసరం వచ్చినా చూసుకుంటూ ఏకతాటి మీద నడిపించారు ఆవిడ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ.